శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి ఏ తేదీలు కలిసి వస్తాయో ఏ తేదీలు కలిసి రావో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూన్ నెలలో ప్రథమార్థం బాగుంటుంది, అన్ని రంగాల వారికి అనుకూలిస్తుంది. విద్యా రంగంలో అద్భుతంగా ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు అందిపుచ్చుకుంటారు. ఉద్యోగ రంగంలో ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, జాబ్లో ఇంక్రిమెంట్ వస్తుంది, కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటే చేంజ్ అవ్వచ్చు. అలాగే వ్యాపారం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అన్ని రంగాల వారికి ప్రథమార్థం చాలా బాగుంటుంది. ద్వితీయార్థంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అంటే మొదటి 15 రోజులు కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. జూన్ నెలలో తర్వాత 15 రోజులు కొన్ని ఒడిదుడుకులు, ఆ తర్వాత వాటికి పరిష్కారం అనేది కనిపిస్తుంది. అలాగే చేస్తున్న ప్రయత్నాల్లో ద్వితీయార్థంలో కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని మనోధైర్యంతో అధిగమిస్తారు. బంధుమిత్రులతో ద్వితీయార్థంలో విరోధాలు ఉంటాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. సంతానం వల్ల ఇబ్బందులు ఉంటాయి, సంతానంతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. శత్రు భయం ఉంటుంది, శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. బహిర్గత అంతర్గత శత్రువుల విషయంలో ద్వితీయార్థంలో అంటే తర్వాత 15 రోజుల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మాతృ పితృ వంశ సూతకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. పెద్దవారికి కొన్ని గండాలు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా అప్పుడప్పుడు ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. అవసరానికి ధనం సమకూరుతుంది. ప్రథమార్థంలో ప్రయాణాల వల్ల లాభాలు ఉన్నా కూడా ద్వితీయార్థంలో మాత్రం అప్పుడప్పుడు ప్రయాణాలకు ఆటంకాలు వస్తాయి. మొండి ధైర్యంతో ముందుకు వెళితే ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఆందోళన కలిగించే సంఘటనలు ద్వితీయార్థంలో వచ్చినప్పటికీ మనోధైర్యంతో వాటిని ఎదుర్కొని అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు మాత్రం ద్వితీయార్థంలో అనుకూలించవు. భూములు కానీ గృహాలు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ కొనుక్కోవాలంటే ప్రథమార్థంలోనే కొనుక్కోండి. అమ్మాలన్నా ప్రథమార్థంలో అమ్మండి. మొదటి 15 రోజుల్లో దానికి బాగుంది, తర్వాత 15 రోజుల్లో అంత గొప్పగా లేదు. అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి ద్వితీయార్థంలో ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చివరి 15 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి మొదటి 15 రోజులు అద్భుతంగా ఉంది. తర్వాత 15 రోజుల్లో కొన్ని సమస్యలు వచ్చినా కూడా అంతిమంగా దైవ బలం వల్ల మీ మనోధైర్యం వల్ల వాటి నుంచి బయటపడగలుగుతారు, విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 12, 14, 21, 23, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. జూన్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 2, 7, 10, 17, 19, 25, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కర్కాటక రాశి వాళ్ళకి సహజ సిద్ధంగా గ్రహాల వ్యతిరేకత అనేది కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోండి. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని, పంచముఖ ఆంజనేయ స్వామి, కాలభైరవుడు ఈ దేవాలయాలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వీటిని దర్శించుకుంటే, వీటిలో ఏదైనా దర్శనం చేసుకుంటే జూన్ నెల మొత్తం అద్భుతంగా యోగిస్తుంది. ప్రతిరోజు కూడా ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రాన్ని, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఈ 2 మంత్రాలు చదువుకోండి. ఓం అష్టభైరవాయ నమః, ఓం నమో నారసింహాయ. అలాగే కాలభైరవాష్టకం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, దుర్గా కవచం వీటిలో ఏదైనా చదవటం కానీ వినటం కానీ చేయండి. జూన్ నెల బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.